వసంత ఋతువులో మార్గశిర మాసపు శీతగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు, ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని ఆంధ్ర, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలలో లోరీ అని పిలుస్తారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతు పండుగే. కళ్ళం నుంచి ఎడ్ల బళ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. వీటిలో మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ జరుపుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతికి ఎన్నో రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో వేకువజామునే మహిళలు ఇంటి ముందు కళ్ళాపి చల్లుతారు. ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసి వాటి మధ్య గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఆవెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఆవెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలవాళ్లు, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక పండుగలో మరింత సందడి చేసేది కొత్తల్లుళ్ళు. మరదళ్ళు బావలను ఆటపట్టించడం, పిల్లల హడావుడి, కొత్త బట్టలు, పిండి వంటల ఘుమఘుమలు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పండుగ రోజు పిండి వంటల్లో అతి ముఖ్యమైనవి అరిసెలు. పండుగ రోజు చేసే అరిసెలు నెల రోజుల పాటు ఇంటిల్లిపాదిని నోరూరిస్తాయి. ఈ పండుగ రోజుల్లో అమ్మాయిల సందడి కూడా అంతా ఇంతా కాదు. పట్టు పరికిణీలు ధరించి సాయంత్రం వేళల్లో పొలాల గట్ల మీద తిరుగుతూ చేసే హడావిడి, చెట్ల కొమ్మలకు ఊయలలు కట్టి ఊగుతూ చేసే చిలిపి అల్లరి చాలా సరదాగా ఉంటుంది. మరోవైపు సంక్రాంతికి మరింత సందడి తెచ్చేవి కోళ్ల పందాలు. ఓవైపు ఇంటిల్లిపాది పండుగ హడావిడిలో ఉంటే,
మరోవైపు మగవాళ్లు కోళ్ల పందాల్లో మునిగి తేలుతుంటారు. కోళ్ల పందాలకు తోడు ఎడ్ల పందాలు సయ్యంటుంటాయి. పందాల కోసమే కొనుగోలు చేసే జోడెద్దులు ఈ పోటీల్లో అలరిస్తాయి. గెలుపొందితే యజమానికి ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక ఏడాదిలో ఏ రోజు వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతి నాడు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం, ఈ పండుగ ఏటా దాదాపుగా 14వ తేదీనే రావడం. దీనికి ప్రధాన కారణమేమంటే హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో మార్పు ఉండదు.